కన్నె శిరీష అలియాస్ బరెలక్క తెలంగాణ పెద్ద కొత్తపల్లి మండలం మరికల గ్రామానికి చెందిన యువతి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఈమె కేవలం ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మాత్రమే కొంతమందికి పరిచయం. ఆమె తన ఇన్స్టాగ్రామ్లో తన వీడియోస్తో ఎంతోమంది యువతను ఆలోచింపజేసేలా చేసింది. అప్పటికే సోషల్ మీడియాలో ఓ మోస్తారు పేరు ఉన్న బరెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తెలంగాణ ఎన్నికల సమయంలో బరెలక్క కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి 5,754 ఓట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఆమె ఓడిపోయినా కూడా ఎంతోమంది యువతలో స్ఫూర్తిని నింపింది. తాను ఓడిపోయినా పర్వాలేదు, తన పోటీ కేవలం యువతను మేల్కొల్పేందుకు మాత్రమే అని బరెలక్క చెప్పుకొచ్చింది. ఇక తాజాగా బరెలక్క పెళ్లి బంధంలో అడుగుపెట్టబోతోంది. దీనికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ వీడియో కూడా రిలీజ్ చేసింది బరెలక్క. సినిమా రేంజ్లో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండడం విశేషం. ఈ వీడియో కోసం ఆమె ప్రత్యేకంగా ఓ సాంగ్ని కంపోజ్ చేయించుకుంది. వధూవరుల పేర్లు వచ్చేలా సాంగ్ రాయించుకుంది బరెలక్క. ఇక ఈ వీడియోలో తన కాబోయే వరుణ్ణి పరిచయం చేసింది. పనిలో పనిగా పెళ్లి తేదీని కూడా ప్రకటించింది. అయితే శిరీషను బరెలక్కగా పిలుచుకునే ఆమె అభిమానులంతా ఇప్పుడు తమ బావ ఎవరా అని తెగ సెర్చింగులు చేస్తున్నారు. అతని పేరు వెంకటేష్ అని బరెలక్క రివీల్ చేసిన విషయం తెలిసింది. అతను నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఎంఎస్సి ఫిజిక్స్ పూర్తి చేసినట్లుగా సమాచారం. ఇక వీరిద్దరూ కలిసి ఓ ఫోటో షూట్ కూడా చేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అందరూ బరెలక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు. మార్చ్ 28న వెంకటేష్ శిరీషలిద్దరూ వివాహ బంధంతో ఒకటవబోతున్నారు. ఇక బరెలక్క తల్లి రోజుకోలి, ఆమెకి 2 తమ్ముళ్ళు ఉన్నారు. తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన శిరీష తల్లికి సాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేసినట్లు గతంలో ఒకసారి చెప్పుకొచ్చింది. మరి బరెలక్క వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.